కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎక్కడ కూడా మీరు కంప్లీట్గా ప్రచార సరళిని పూర్తిగా పరిశీలిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రచారం ఎట్లా సాగిందంటే అబద్ధాలు, మాయమాటలు, మళ్ళీ మోసపూరిత వాగ్దానాలు. అంతే తప్ప ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల్లో మేము సాధించినటువంటి విజయాలు ఏమున్నాయి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు మేము అమలు చేయగలిగినాం అనేటువంటి అంశం ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మేజర్ కంపెనీలు కూడా ఇక్కడ నుండి తట్టబుట్ట చదువుకొని పోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో ప్రజల ముందుకు వచ్చేటప్పుడు ఏం చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఏమీ చెప్పలేక ఓడిపోతామని చెప్పేసి ఆలోచనతో ఫస్ట్ నుండి కుట్రలు కుతంత్రాలతోనే మైనారిటీ ఓట్లని ఏ విధంగానైనా కానీ దక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో క్రికెటర్ అయినటువంటి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చాడు. ఎన్నికల ఉపక జరుగుతూ ఉంటే మంత్రి పదవి ఇచ్చి ఆయన ప్రపంచ కప్పును తెచ్చిండు అని చెప్పేసి అంటే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవగాహన లేనటువంటి మాటలు, అవగాహన రాహిత్యం అనేది అది చాలా కొట్టొచ్చినట్టుగా అనిపించినటువంటి పరిస్థితి. ఈయన చెత్తనా కొడుకు 10 సంవత్సరాలు ఐటీ మినిస్టర్ కదా అని చెప్పేసి మాట్లాడతారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ విధమైనటువంటి భాష మాట్లాడడం అనేది ఇంకా వారికి తగునా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలు అవుతుంది మా ప్రభుత్వం పోయి. ఈ 2 సంవత్సరాల నుండి మరి మీ ప్రభుత్వం ఏం బీకుతా ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే మాకు కూడా మాటలు రాకనా మీరు మాట్లాడినట్టు? అది ఏమి భాష అని అడుగుతా ఉన్నా. తెలంగాణ సమాజం ఇటువంటి మాటల్ని స్వాగతిస్తుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక్క ఎన్నిక నీ 2 సంవత్సరాల కాలంలో నీ అభివృద్ధి మీద నమ్మకం లేదు, నీవు చేసినటువంటి సంక్షేమం మీద నమ్మకం లేదు. ఈ రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా, అప్పుల కుప్పగా మార్చి పైకెళ్ళి నోటికొచ్చినట్టు తిట్టుడు, బూతులు తిట్టుడా? ఎంత మాట అది? కేటీఆర్ గారిని అంత పెద్ద మాట మాట్లాడంటే. అందుకని భవిష్యత్తులో మిమ్మల్ని ఈ సమాజం, తెలంగాణ సమాజం క్షమించదు. నిరుద్యోగులు క్షమించరు, మహిళా లోకం నిన్ను క్షమించదు, వృద్ధులు నిన్ను క్షమించరు, రైతాంగం నిన్ను క్షమించదు. ఓవరాల్గా ఈ సమాజమే నిన్ను తిరస్కరించే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ కష్టపడి పనిచేసి, ఆహర్నిశలు పనిచేసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మీరందరూ పనిచేసి ఇటువంటి అక్రమాలు మరి మీ ఫోన్లో బంధించి యావత్ సమాజమే చూడడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేసిర్రు. మీ ప్రయత్నంలో చాలామందికి దెబ్బలు తగిలినాయి, అనేక మంది మీద దాడులు జరిగినాయి, మన వాళ్ళని జైల్లో పెట్టిర్రు. వారందరికీ కూడా ఈ జిల్లా పక్షాన, జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున, పేరు పేరున ప్రతి కార్యకర్త తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా ఐక్యతతోని తప్పకుండా మనం మరి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి సారథ్యంలో మళ్ళీ తిరిగి 3వసారి మరి ముఖ్యమంత్రిగా మన నాయకుడు రావడానికి ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఐక్యతతోని మనందరం ఇటువంటి గూండాయిజాన్ని ఎక్కడ కూడా సహించవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాలమే నిర్ణయిస్తుంది 100%. మిమ్మల్ని ఏం చేయాలనో కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందని చెప్పేసి, ఇటువంటి దాడులకు భయపడేటువంటి పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి శిష్యరికంలో ఇటువంటి దాడులకు, ఇటువంటి అహంపూరితమైనటువంటి మాటలకు, మరి మీ బెదిరింపులకు, మీ తాటాకు చప్పులకు భయపడేటువంటి పార్టీ కాదు అని చెప్పేసి, ఇప్పటికైనా కానీ శ్రీ అన్నట్టుగా గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు కానీ తుదకు గెలిచేది మొత్తానికైతే న్యాయమే అని చెప్పేసి ఏదైతే చెప్పిరో మహనీయులు చెప్పినటువంటి మాట 100%. మరి జూబ్లీహిల్స్లో 14వ తేదీన గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే.
మరి భవిష్యత్తులో 100% ఇటువంటి దాడులకు ఎక్కడ తెరలేపినా కానీ చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. 100కు 100% రేపు వచ్చేటువంటి భవిష్యత్తు కాలంలో జరిగే జనరల్ ఎలక్షన్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కైవసం చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. మళ్ళీ కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా కావడం కోసం మనం ఎక్కడ కూడా విశ్రమించే పని లేదు అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.